గుల్జర్ హౌస్ ప్రమాదంపై దుమరం చేశారు పోలీసులు. ఘటనా స్థలాన్ని నాగ్పూర్ ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది. మరోవైపు రిపోర్ట్ కోసం పలు శాఖలకు లేఖలు రాశారు చార్మినార్ పోలీసులు. ఓఎన్జీసీతో పాటు ఫైర్, జీహెచ్ఎంసీ, విద్యుత్, ఫోరెన్సిక్, గ్యాస్ కంపెనీలకు లేఖలు పంపించారు. ఇప్పటికే అగ్ని ప్రమాదంపై ఆధారాలు సేకరించాయి పలు శాఖలు. అన్ని శాఖల రిపోర్ట్ వచ్చిన తర్వాత నివేదిక ఇవ్వనున్నారు చార్మినార్ పోలీసులు. బిల్డింగ్ కూల్చే అంశంపై ఇప్పటికే జీహెచ్ఎంసీకి లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై అధికార యంత్రాంగం లోతుగా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దర్యాప్తు కూడా వేగవంతం చేస్తుంది. ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికీ 4 రోజులు గడుస్తున్న క్రమంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించిన ఇన్సిడెంట్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో దర్యాప్తులో చాలా కీలక అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంది. వాస్తవానికి 17 మంది మృతి చెందడానికి గల కారణాలు ఏంటి, అలాగే భవన నిర్మాణం యొక్క లోపాలు ఏ విధంగా ఉన్నాయి, వాస్తవానికి 17 మంది మృతి చెందడానికి గల కారణాలు ఏంటి, అనేక అంశాలపైన కూడా దృష్టి కేంద్రీకరించింది. అయితే ప్రభుత్వం కూడా దర్యాప్తు వేగవంతం చేయాలి, క్షేత్రస్థాయిలో ఈ దర్యాప్తు కొనసాగాలని చెప్పి 6 సభ్యుల కమిటీని కూడా నియమించింది. ఇందులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్తో పాటుగా జీహెచ్ఎంసీ కమిషనర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, జీహెచ్ఎంసీ, అలాగే హైడ్రాతో పాటుగా ఇతర శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఈ నివేదికకు సంబంధించి కూడా రూపొందించేందుకు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. సార్, ఈరోజు కృష్ణ పల్స్ జ్యువెలర్స్ కూడా కొద్ది నిమిషాల క్రితమే నాగ్పూర్ నుంచి కూడా ఒక ప్రత్యేకమైన టీం కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే క్లూస్ కూడా సేకరించిన క్రమంలో ఈరోజు నాగ్పూర్ నుంచి కూడా టీము, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఇంజనీరింగ్ టీము నిఖిల్ ఆధ్వర్యంలో నాగ్పూర్ నుంచి కూడా కృష్ణ పల్స్ అగ్ని ప్రమాద ఘటనా స్థలానికి వారు రావడం జరిగింది. అయితే నాగ్పూర్ ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం బృందం ఎవరైతే ఉన్నారో నీలేష్ అఖండ నేతృత్వంలో ప్రమాద స్థలాన్ని కూడా పరిశీలించారు. దాదాపు కొన్ని క్లూస్ కూడా సేకరించడం జరిగింది. ఇప్పటికే గడిచిన 3 రోజుల నుంచి కూడా క్లూస్ సేకరిస్తున్న క్రమంలో నిన్న అలాగే అంటే 2 రోజుల నుంచి కూడా ఇటు ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించిన ల్యాబ్ క్లూస్ కూడా సేకరించారు. దాదాపు 25 రకాల క్లూస్ కూడా సేకరించినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశం పైన కూడా దృష్టి కేంద్రీకరించారు. కాబట్టి ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల 17 మంది మృతి చెందారనేది ప్రాథమికంగా దర్యాప్తులో తేలిన అంశం. కాబట్టి ఆ కంప్రెసర్కి సంబంధించిన ఏసీ బోర్డ్స్ కావచ్చు, అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన బోర్డ్స్తో పాటుగా కొన్ని క్లూస్ కూడా, కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించడం జరిగింది. దాదాపు 25 రకాల క్లూస్ ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. సో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి ఒక నివేదిక వచ్చిన తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా ఈ నివేదికను ప్రభుత్వానికి అలాగే కోర్టులో కూడా సమర్పించబోతున్నారు. సో కృష్ణ పల్స్కి సంబంధించిన భవన నిర్మాణాన్ని విషయానికి వస్తే కూడా అడుగడుగున కూడా రూల్స్ బ్రేక్ చేయడం కావచ్చు, అలాగే భవన నిర్మాణానికి సంబంధించి కూడా ఎక్కడ నియమ నిబంధనలు పాటించకుండా భవనం ఏర్పాటు చేయడం, అలాగే G+2 ఫ్లోర్ ఎక్కడైతే నిర్మించడం జరిగిందో దానికి సంబంధించిన తీరుతెన్నులు, అలాగే అక్కడ ఉన్న నౌపాలపైన కూడా ఇటు దర్యాప్తు బృందం కూడా దృష్టి కేంద్రీకరించింది. గుల్జార్ హౌస్ ప్రమాదానికి సంబంధించి కూడా పలు శాఖలకు చార్మినార్ పోలీసులు లేఖలు కూడా రాశారు. ఓఎన్జీసీకి లేఖ రాశారు చార్మినార్ పోలీసులు, ఫైర్, జీహెచ్ఎంసీ, విద్యుత్, ఫోరెన్సిక్, పలు గ్యాస్ కంపెనీలకు కూడా చార్మినార్ పోలీసులు లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆధారాలు కూడా సేకరించారు. కాబట్టి ఇక లేఖలు రాసిన తర్వాత వాటి నుంచి వచ్చే జవాబులు ఏవైతే ఉంటాయో అన్ని శాఖల నుంచి కూడా రిపోర్టును సేకరించిన తర్వాత చార్మినార్ పోలీసులు నివేదికను ప్రభుత్వానికి సమర్పించబోతున్నారు. పూర్తి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కమిటీకి ఈ నివేదికను కూడా సమర్పించబోతారు. సో బిల్డింగ్ కూల్చే అంశం పైన కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీకి కూడా పోలీసులు లేఖ రాశారు. కాబట్టి ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. సో ఈరోజు నాగ్పూర్ నుంచి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అయితే ఫోరెన్సిక్ సైన్స్ ప్రత్యేకమైన బృందం రావడం జరిగిందో కృష్ణ పల్స్కి సంబంధించిన ఈ అగ్ని ప్రమాదం జరిగిన తీరు కావచ్చు, అలాగే అక్కడ ఉన్న లోపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా ఈ ఇంజనీరింగ్ బృందం పరిశీలించింది. అలాగే లోనికి వెళ్ళి కొన్ని ఏవైతే ఆధారాలు సేకరించిన క్రమంలో కూడా ఈ నాగ్పూర్ సంబంధించిన ఇంజనీరింగ్ బృందం కూడా లోన పరిశీలించడం కావచ్చు, అలాగే అంతా కూడా దర్యాప్తు క్షేత్రస్థాయిలో కూడా జరపాలని ప్రభుత్వం నివేదిక సమర్పించాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా వేగవంతం చేయడం, అలాగే లోతుగా అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు